వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీలో ఆర్ఎన్పి హాస్పిటల్ సౌజన్యంతో తేళ్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేళ్ల హరికృష్ణ మాట్లాడుతూ రోజువారీ జీవన శైలిలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, దీన్ని నివారించేందుకు తమ వంతు కృషిగా తెల్ల హరికృష్ణ, దాసరి రాహుల్, ప్రదీప్ మిత్ర మండలి గత 6 నెలలుగా హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్ కాలనీ డివిజన్ లో పలు చోట్ల బ్లడ్ డొనేషన్, హై టెస్టింగ్ క్యాంప్, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది 4వ క్యాంప్ నిర్వహిస్తున్న వైద్య శిబిరం అని పేర్కొన్నారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్, జీఆర్డీఎస్, సిబిపి, ఈసీజీ పరీక్షలతో పాటు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత మందులు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి పైగా కాలనీ వాసులు పాల్గొని వైద్య సేవలు ఉపయోగించుకున్నారని తెలిపారు. నమస్కారం, నా పేరు తెల్ల హరికృష్ణ. గత 6 నెలల నుంచి ఆర్ఎన్సి హాస్పిటల్ సౌజన్యంతో మాధవరం వివేకానంద కాలనీ డివిజన్, హైదర్ నగర్ డివిజన్, ఆలిన్ కాలనీ డివిజన్లో ఉన్న కాలనీలో బస్తీలలో 4 వారాల నుంచి ఏ క్యాంప్ నిర్వహిస్తున్నాము. నాలుగో క్యాంపు ఈ మాధవరం కాలనీ వివేకానంద డివిజన్లో నిర్వహిస్తున్నాము. ఈ ఆర్ఎన్సి హాస్పిటల్ సౌజన్యంతో తెల్ల హరికృష్ణ, దాసరి రాహుల్, ప్రదీప్ ఆధ్వర్యంలో 4 క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులని నిర్వహిస్తున్నటువంటి ఆర్ఎన్సి హాస్పిటల్ వారికి, ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారికి, డాక్టర్లకి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 4 క్యాంపులో ఎక్కడ నిర్వహించినా 150, 180, 200 మంది వస్తున్నారు. కాబట్టి ఈ క్యాంపుని డైలీ రొటీన్ జీవితంలో భాగంగా మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహించడం లేదు. కావున మనం మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి రోజు ఏదో ఒక గంట సేపు మన ఆరోగ్యం కోసం వాకింగ్ కానీ, యోగా కానీ ఏదో ఒకటి నిర్వహిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఈ రొటీన్ లైఫ్లో మన ఆరోగ్యం అశ్రద్ధ వహిస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఏదైతే క్యాంపులు ఉన్నాయో ఈ క్యాంపులని మనం సద్వినియోగపరిచి మనం వాడుకుంటుంటే మనకి ఏదైనా లోపాలు ఉంటే ఈ క్యాంపుల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ క్యాంపులు ఈ కాలనీలలో, బస్సులలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలందరూ ఈ క్యాంపును ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను.